హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. మీకు తెలుసా, మీరు జస్ట్ సింపుల్గా ఇంట్లో కూర్చుని ఫోన్ చూసి అమెజాన్ లేదా flipkart.com కొట్టేసి ఆర్డర్ చేసేస్తారు. కానీ వాటిని మీ దాకా చేర్చడానికి ఒక డెలివరీ ఏజెంట్ టీం ఉంటుందండి. అది ఎంత కష్టపడుతుందో ఈరోజు నేను మీకు చూపిపోతున్నాను. నేను యాజ్ ఏ డ్రైవర్గా ఈ బండికి వెళ్తున్నాను అనమాట. ఇదిగో ఈ బండి టాటా ఇంట్రా. దీని ఇంటర్ఫేస్ చూద్దాం ఆగండి. నా ఫేవరెట్ వెహికల్ టాటా పులి. ఓకే, ఇదిగోండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇదిగోండి ఈ సామాన్లు, ఇది గోడం, ఇది గోడం. వాళ్ళందరూ ఏజెంట్స్, డిఏ అంటారు, డెలివరీ ఏజెంట్స్. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, ఏసీలు, బయట అవుట్లెట్స్, టీవీలు, ఇక అన్నీ రకరకాల పెద్ద పెద్దవన్నీ వస్తాయి. ఈరోజు నేను రేపల్లె వెళ్తున్నాను అన్నమాట, గుంటూరు నుంచి. ఇది గుంటూరు అవుటర్లో ఉంటుంది. ఇది ఇంకా ఈ బండిలో లోడ్ చేసుకుని వెళ్ళాలి. ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళా, కానీ లాస్ట్ ఇయర్ వీడియో పెట్టా నటరాజు గడుతుంది. లేలాండ్ టాటా, అది టాటా కాదు లేలాండ్. ఈరోజు చూద్దాం అసలు ఎంత లోడ్ అవుద్దో, ఎన్ని లోడ్ అవుతాయో. ఓకే, లెట్స్ గో గాయ్స్. ఈరోజు మా డెలివరీ ఏజెంట్ మిస్టర్ రామకృష్ణ. గుడ్ మార్నింగ్ బాస్. హాయ్ చెప్పు. బ్లాగ్ ఇది తెలియదు పాపం, సో అందుకని అవేర్ చేద్దాం. మనకి ఎందుకండి, చాలామందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. సో వాట్ ఐ మీన్ టు ఫైనలీ సే ఈస్, హౌఎవర్ యూ గైస్ ఆర్డర్డ్ బై ఆన్లైన్, ఇంత మీకు కష్టం ఉంటుంది. ఇంతమంది కష్టపడితేనే ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది. ఇదన్నమాట ఈరోజు. బాగుంది కదా. జిగినియో పట్టాకా కొడియో. నా చెయ్యి ఎంత ఉందిరా బాబు ఈ స్టీరింగ్ కోసం సిమిలర్గా. సర్లే చూద్దాం. ఈడవాడు రాయా, కనీసం తుడుచుకొని కూడా తుడుచుకోవాలా. మళ్ళీ ఇది ఒక ఫ్యాను, ఇదిగో నా కెమెరా మైండ్, మన పరంజామా, చార్జరు. చూద్దాం ఎలా జరుగుద్దో ఈరోజు. నిజామపట్నం ఇటువైపు అంట, నిజాంపట్నం, రేపల్లె. హాయ్ బాగున్నారా? అది నిజాంపట్నం, రేపల్లె, చెరుకుపల్లి, బట్టిప్రోలు. ఇక అదంతా గుంటూరు జిల్లాలో ఉన్న కోస్టల్ బెల్ట్ అంతా మనం కవర్ చేస్తున్నాం ఈరోజు. సో గాయస్, విషయానికి వస్తే ఇప్పటికే చెమట అదిరిపోయింది చూడండి. బేపచ్చంగా ఉంది. ఇంకా రన్నింగ్ బండి రన్ అయితే బాగుంటుంది సుఖంగా. చూద్దాం ఈరోజు నిజాంపట్నం, గుంటూరు తీర ప్రాంత నగరాలైన నిజాంపట్నం, చెరుకుపల్లి, రేపల్లె బై టాటా. భయ్యా చూసారా మన బండి? అద్దరిపాటుగా ఉంది కదా. అది ఎర్రటి గుంటూరు జిల్లా ఎండలో నరకం చూడబోతున్నాం అన్నమాట ఈ వీడియోలో. జస్ట్ మీరు సింపుల్గా ఇంట్లో కూర్చుని ఫోన్ ఆన్ చేసేసి అమెజాన్.com, flipkart.com కొట్టేసి డెలివరీ బాయ్స్ని హీనంగా చూస్తారు కదా. మీ దాకా తెచ్చే ఈ డెలివరీ ఏజెంట్స్ ఎంత కష్టపడతారన్నమాట. అసలు ప్యూర్ చెమట చూసారా, చెమట. నేనేదో టైంపాస్గా డ్రైవింగ్కి వచ్చాను ఈ బండికి. అసలు ఫుల్లీ లోడెడ్ అసలు. ఇది విషయం. ఇంకా బాయిలా రాజుగా సాయంత్రం కలుద్దాం. జాగ్రత్తగా ఉండు ఎండ కాసేపటికి. అది మా సార్, మా ఏజెంట్ ఆడ కూర్చున్నారు. లెట్స్ గో, వెళ్దామా సార్? బాయ్. రండి. అసలు అద్దరిపాటుగా ఉందండి. నా ఫేవరెట్ బ్రాండ్ టాటా పులి. జై సీతారాం. చూడండి బయలుదేరిపోతున్నాము. దీనికి గేర్ ఎక్కడ ఇవ్వాల, ఇక్కడ పాతకాలపు అంబాసిడర్లు ఎవరు ఉండరు అలా ఇచ్చాడు. సరే రైట్. యాక్సిలేటర్ కూడా అంతే చూడండి, టాటా డంపర్ యాక్సిలేటర్. రైట్. ఓం నమ శివాయ. గుడి రెడీ. ఇక మొదలు పెడదాం. బండి రన్ అయితే ఏమైందంటే కొంచెం చల్లగాలి ఉంటే బాగుంటుంది చక్కగా. ఈయనమ్మ ఒక్కపోసి చెమటే. బ్రదర్ ఎటేటి ఈరోజు? రేపల్లి, నిజామాబాద్, చెరుకుపల్లి.
చెరుకుపల్లి, రేపల్లి, నిజాంపట్నం, ఇంకా ఆ బెల్ట్ కోస్టల్ బెల్ట్ చెప్పాగా, గుంటూరు జిల్లా యొక్క తీర ప్రాంతం, సముద్ర ప్రాంతానికి వెళ్తున్నాము. పోయా పొన్నూరా, తెనాలి మీదకనా? తెనాలి మీదకి వెళ్దాం అంటే ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలా? నందివెలుగు బాగుందా? మంచిగా సజెస్ట్ చేయండి అన్న, ఈ యాంగిల్ పెట్టు, ఆ యాంగిల్ పెట్టు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి మనం నచ్చింది పెట్టుకోవచ్చు. మధ్యపాటుకు ఉందండి బండి. టాటా అంటే టాటా, మునగాడి టాటానే. ఒడియమ్మ లంగా లేలేండు, తోలలేక సచ్చేవాడినండి. చక్కగా దీని డ్రైవ్ ఎక్సలెంట్గా ఉంది. బ్రేక్ కూడా బాగుంది. రైట్, బ్రేక్ టెస్ట్ కూడా బాగుంది. ఇది నందివెలుగు రోడ్డు బ్రాంచ్ లైన్. వద్దమ్మ అడ్లేగు అమ్మ. అసలు లోడ్ హాల్ చేస్తున్నట్టు కూడా లేదు, లోడ్ లాగుతున్నట్టు కూడా లేదు, ప్రశాంతంగా ఉంది. సరే గాయస్, ముందు కలుద్దాం. ఇది కూడా చాలామంది ఉంటారులేండి ఇలాంటి సెన్స్లెస్ ఈడియట్స్. దే డోంట్ హ్యావ్ మినిమం అవేర్నెస్ ఆన్ డ్రైవింగ్. ఏదో యాక్సిలేటర్ చేతిలో ఉంది, గేర్ చేతిలో ఉంది, తోసేద్దాం అన్నట్టుగా ఉంటారు. సరే గాయస్, ఉంటా, బాయ్, విల్ మీట్ యూ సూన్. సో గాయస్, మనం ప్యారలల్గా తెనాలి రూటు వయా నందివెలుగు అడ్డు రోడ్డు వెళ్తాం అన్నమాట. మీరు గుంటూరు వాస్తవ్యులు అయితే లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడైనా తెనాలి వెళ్ళవలసి వస్తే తప్పకుండా దయచేసి ఈ రూట్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. సింగిల్ లైనే, బట్ ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఇరువైపులా వృక్షాలు, చెట్లు, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇప్పుడు ఋతుపవనాలు రాలేదుగా ఇంకా మనకి, అంటే వానాకాలం, మాన్సూన్స్, అది వస్తే ఉంటుంది సాంబా ఈ రూట్. అబ్బో చల్లగా మీకు కనపడుతుందిగా రూట్లు. ఒకప్పుడైతే అసలు కప్పు అలా 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 రూఫ్ వచ్చేది చెట్లతో మంచి. మళ్ళీ ఇంకొక ఆ తెనాలి వెళ్ళేటప్పుడు చూపిస్తా చూడండి రూట్. ఇది గుంటూరు తక్కిలపాడు నుంచి ఒక 19-20 కిలోమీటర్ ఉంటుందిలే. ఆ రూట్ అంతా మనం తీయలేం కాబట్టి ఇలా షార్ట్ గ్లింప్స్ తీస్తాను. రైట్, మరి ఉంటా. ఏమండు, బకింగ్హామ్ కాలువకి వచ్చాం. బెజవాడ నుంచి 2 మైలుగా ఏర్పడుద్ది ఇది. కొత్త కాలువ, పాత కాలువ లాగా ఇలాగే మెల్లగా సింగిల్ రోడ్లో ఒక్కొక్కరు తోస్తా వెళ్తున్నాము. అడిగడిగడిగడిగడి అదిగా పులి చూసారా? 150 పులులు కనపడతాయి ఈ రూట్లో. బ్రేక్ పవర్ బాగుంది, గేర్ కూడా ఒక రకంగా ఓకే, గుడ్, నైస్. మా టాప్లో పెట్టేసా. పదరా బుజ్జి, పదరా. టాటా అండి, నా లవ్ అండి టాటా. మీకు చాలా వీడియోలో చెప్పా కదా, మా ట్రక్స్ టాటానే, నాకు ఇష్టమైన బ్రాండ్ టాటా, వెహికల్ టాటా, నాకు ఇష్టమైన మనిషి టాటా, రతన్ టాటా. అదిగో మద్రాసు హౌరా మెయిన్ లైన్ ఆల్రెడీ కాంకర్ వెళ్తుంది చూసారా? ఇప్పుడు ఈ మధ్య 3rd లైన్ చేశారుగా ఒక 2 years నుంచి. 1 year ముందు నుంచి కమిషన్ అయింది. 1 year కూడా కావాలి, 8 months 6 months. ఇంకా అదే కొలకలూరు హాల్ట్. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అంటే పెద్ద గేట్ ఉండేది. అది కాదు. సరే మరి ఉంటా. అండి ఫైనల్లీ వి రీచ్ ఈ సెక్షన్. అబ్బో ఏంటిది బండి పడేసాడు ఈడ కూడా, భలే వెరైటీగా ఉన్నాడు. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే తెనాలి వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే హనుమాన్ పాలెం, కొల్లిపర్ర, ఎడమ వైపు వెళ్ళిపోతే మంగళగిరి, పెదవాడ, వయా పెదవాడలపూడి, నూతక్కి, రేవేంద్రపాడు. మనం ఇటు తెనాలి వెళ్తున్నాం అనమాట అండి. అసలు చాలా డేంజరస్ రోడ్డు ఇది, సింగిల్ రోడ్డు. అసలు అద్దెర్రిపాటికి వస్తారు ఒక్కొక్కటి. నా కొడుకు అంటే సెన్స్లెస్ వాళ్ళని తిడుతుంది, సెన్సిబుల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళని ఎవ్వరు ఏమనరు. అదిగోండి, ఇది కూడా బ్యూటిఫుల్ సీనిక్ రూటే. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు వానాకాలమేనండి, ఎంత మీరు చేసుకున్నా కానీ. చూడండి ఎంత బాగుందో రూట్. బస్సులు అన్నాయిలు మామూలుగా ఉండదు. ఏడు బస్సు అన్నాయి, అదిగా ఆ వెనక బొలేరో అన్నాయి, ఇసురుతున్నాడు మీదకి. సరే, వ్లాగ్స్ తీసుకుంటా డ్రైవింగ్ చేస్తే సాగదు కాబట్టి ఐ విల్ అప్డేట్ యూ థరోలీ. ఓకే, బాయ్. ఇంక ఇలాగే ఉంటుంది ఒక 6-7 kilometers. మనం వెళ్ళే రూట్ కూడా సిమిలర్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రైట్ గాయస్, ఉంటా. సో గాయస్,
ఫైనల్లీ వీఆర్ అబౌట్ టు రీచ్ తెనాలి సిటీ, సారీ టౌన్. మీకు తెలుసా బయట పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది, వినాయకుడు విఘ్నేశ్వరుడు విగ్రహం. అది వచ్చేసిందంటే మనం అనుకోవాలి వయ్యా మనం తెనాలి వచ్చేసామని. మెయిన్ విషయం తెనాలి గురించి చెప్తే, సెన్స్లెస్ నా కొడుకులు అందరూ కలిసి ఏంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెన్స్లెస్ ఈడియట్స్, దోస్ హూ ఆర్ కంటామినేటింగ్ వాటర్, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్, స్కై, మిగతా నేచర్ని చెడగొట్టే వాళ్ళందరూ సెన్స్లెస్ ఈడియట్సే. మీకు తెనాలి ఏమంటారు తెలుసా? ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఇరువైపులా కాలం ఉంటుంది, మధ్యలో పట్టణం ఉంటుంది. గణపతి నమః. అదిగోండి గణపతి విగ్రహం. సో నేను మ్యాటర్లోకి వస్తే ఏం చెప్పొచ్చానంటే, మనం ఇటలీ లాగా చేసుకోవచ్చు, అదేందా ఫ్రాన్స్ ప్యారిస్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఈ కాలంలో బోట్ వేసి టూరిజం లాగా పెడితే ఎంత బాగుంటుందండి. దాన్ని పీతి మురుగు కాలువ చేశారు. బే వరస్ట్గా వెళ్ళి నేనేం మాట్లాడనులే బాబు, కాంట్రవర్సీలు ఇవన్నీ నాకెందుకు. ఒక మాట ఒక మనసులో పెట్టుకోండి, అందరూ తెనాలిని ప్యారిస్ లాగా చేయాలని కోరుకుందాం. ఓకే బ్రదర్, ఏంటండి అది తెనాలి సిటీ పాస్ అవుతున్నాం, తెనాలి కూడా ఆగట్లా. అల్లారా అడ్డుపడతారు, వీడియో తీయాలి, మాట్లాడాలి. తెనాలి బాగుంది కదా సిటీ, టౌన్. ముందు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, రైట్కి వెళ్తే ఉంటాయి అన్నమాట. దూరేస్తారు నా కొడుకులు, దూరేస్తారు. ట్రాఫిక్ పోలీస్ చూస్తున్నారండి. ఈ యాక్టివిటీ కనుక చూస్తే ఆపి 2 పీకే అధికారం ఉందా ఆయనకి. అది బాగుంది, గేరు స్టీరింగ్ వ్యవహారం. అప్పుడే వచ్చేసాను తెనాలి. ఎంతసేపట్లో వచ్చాం? 6 గంటలలోపే వచ్చాం కదా. 20 నిమిషాలు 25 నిమిషాలు వచ్చాం ఆ సింగిల్ రూట్లో. రైట్ గాయస్, మరి ఉంటాను. తెనాలి పాస్ అయిపోతున్నాంలే, తర్వాత మాడుకుందాం. అదిగోండి ఆ పైన కనపడుతుంది. అబ్బో ఏందా గోతు అంతుంది, ఎట్ట దిగుతారా బాబు. మెల్లగా మెల్లగా అది తగలదుగా. అది ఈ కాలువ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అంటే లొకేషన్లే, కాలువ కాదు. ఈ పైన రైల్ ట్రాక్ ఉంది, అది రేపల్లె టెర్మినస్కి వెళ్ళిపోద్ది. సింగిల్ లైన్ బ్రాంచ్ లైన్ సెక్షన్ అది. మనం కూడా ప్యారలల్గా ఆ రైల్వే ట్రాక్తో పాటే వెళ్తామన్నమాట. అమ్మని అమ్మ బాగుందిరా పికప్. లోడ్ వేసుకొని కూడా ఎక్సలేటర్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఆటో పికప్ ఇది, BS6 వెహికల్ కాదు. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఇంతే ఉంటాయి. అదేగా వైకుంఠపురం. నమో నారాయణాయ. వైకుంఠపురం అండి అది, వెంకటేశ్వర స్వామిది. రైట్, మరి ఇప్పుడు చందోలు మనం వెళ్తున్నామా? చందోలో బయటగా బట్టిప్రోలు వెళ్తున్నావులే. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంటూ అదే చుండూరు వైపు, ఇంకా ఇడుబ్రోలు అటు. రైట్ అండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే మన చెన్నై మెయిన్ లైన్ రైల్వే ప్రకారం చూసుకుంటే. ఇంకా అలాగే మనం కొంచెం బ్రాంచ్ లైన్ లెఫ్ట్కి వెళ్ళిపోతాము. ఉంటా. ఇదిగోండి లెఫ్ట్కి తిరగాలి ఇటు నుంచి. ఇక రేపల్లె రోడ్ ఇది. ఓయా బట్టిప్రోలు, చెరుకుపల్లి అలా వెళ్ళిపోతాము. స్ట్రైట్కి వెళ్తే అమృతలూరు, చందోలు అనుకోండి. గద్దరపాట వచ్చిందిరా లెఫ్ట్గా. కూచిపూడి రైట్కి వెళ్తే మనం లెఫ్ట్కి. చాలా బాగుంటాయి ఈ రూట్స్ కూడా, చూడండి. రైట్ బాయ్. మరి విలేజ్లో ఇవన్నీ కామన్ అమ్మా. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనైనా ఏంది. ఒకసారి గొర్రెలు కాపురండి. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నా? మిర్యాలగూడెం. ఓహో తెలంగాణ భయ్యా అంట. సరే జాగ్రత్త. చాలా టఫ్ కదండి.
బండి నడుపుతా వీడియో క్యాప్చర్ చేయటం మామూలుగా ఉండదురా నాయన. సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇలాంటి ఓల్డ్ ఇల్లు మళ్ళీ చూడలేమండి. బాబాయ్. ఇలా పల్లెటూరులో దోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకో మంద మిరియాలగూడ నుంచి వచ్చారంట వలస. ఇదేంట్రా ఇంత ఉంది. దీన్ని ఓవర్టేక్ చేయలేక సస్తున్నావా అక్క. ఆగు 807 తాత ఓల్డ్. ఆ పులిని చూసి ఎన్నాళ్ళు అయిందిరా. ఇప్పుడు BS6లు BS4లు ఈజీగా ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇలాంటి వింటేజ్ బళ్ళు దొరకటమే చాలా అసలు చూస్తేనే అదృష్టం రా బాబు కొన్ని మూమెంట్లో. సరే మరి ఉంటా. అదిగోండి వ్యవహారం అలా ఉంది. గుంటూరు అనేది నేను మీకు చాలాసార్లు చెప్పా, ప్లాట్యూ రీజియన్ కదా, అంటే పీఠభూమి. ఎత్తుపల్లాలుగా ఇలాగూ ఎత్తుపల్లాలుగా ఉంటుంది పక్కన. అసలు అబ్బో ఎక్సలెంట్ లొకేషన్స్, చెరువులు, పాండ్స్, అబ్బాబ్బాబ్బా సూపర్ అండి బాబు. ఇప్పుడు జంపని పాస్ అవుతున్నాం. జంపని అయ్యయ్యయ్యో జంపని సెంటర్ ఇది. జంపని ఏంటి పూ 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 అంటుంది అనుకుంటున్నారా? చూపిస్తా ఆగండి. జంపని సెంటర్ దాటినామండి. అది ఆ లేక్ ఇది డెక్. అమ్మా ఏమైందో యాంప్లిఫైర్కి టూయి అంటుంది. సరే జంపని క్రాస్ అయిపోయా. మంచి లొకేషన్లు అండి బాబు. కాకపోతే పల్లెటూరు కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సన్న నేరో రోడ్స్ ఉంటాయి. ఎలా పడితే అలా మదపు తోలగాలు తోలకూడదు ఇలాంటి రోడ్లలో. ఉంటా మా ఈ ఐచరోడ్ దాని నుంచి చావు కొడుతున్నాడండి సైడ్ ఇవ్వకుండా. అంతేలే, ఓర్పుగా ఉండాలి. డ్రైవింగ్ అంటేనే పేషెన్సీ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం. ఎంత హైగా టెస్ట్ చేయబడతాయి అంటే చాలా పేషెన్స్గా ఉండాలి, లేదంటే ప్రమాదాలకు గురైపోతారు. ఎలా అయినా ఇబ్బంది పేషెన్స్ లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు. దాన్ని అలా రైట్కి కట్ చేసి కొట్టేయచ్చు, కానీ ఎదురొచ్చే మనుషులు మనల్ని కొడతారు. ఇప్పుడు అడ్డీ అనయ్య, అడ్డీ ఇప్పుడు అయిపోయా, కట్ చేసేసాం. బాయ్. అదనమాట టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తానే. ఇప్పుడేనండి మా సార్ వాటర్ తెచ్చారు. అండ్ బై ద వే ఇప్పుడు మనం వేమూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది రైల్వే టెర్మినాలజీలో మాట్లాడుకుంటే ఒక బ్లాక్ స్టేషన్, అంటే రైల్వే స్టేషన్ మాస్టర్ ఉన్న స్టేషన్. అదిగోండి పర్లా కొట్టు 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 కొడుకుది కొట్ట. పల్లెటూరులో కామన్ అండి బాబు ఇవన్నీ. స్టేట్ హైవేలు కూడా కాదు, చిన్న రోడ్ల మీద నడుస్తారు, రోడ్ల మీద సంసారం. అది వేమూరు రైల్వే స్టేషన్. సరే మరి ఏంది లోడింగ్ చేస్తున్నారు. బాగుంది కదా రూట్, ప్రశాంతంగా. వెల్లటూరు ఇటే 15 కిలోమీటర్లు, కుచ్చుళ్ళపాడు కూడా 3 కిలోమీటర్లు. అనియా అడ్లగవాలి. డెలివరీ ఏజెంట్స్కి ఫాస్ట్ కొంచెం ఇది ఉంటుంది. అమ్మ మాట్లాడలేక వస్తున్నానండి ఎండకి. అది పాటికి మాట్లాడలేకే పోతున్నాను చూసారా. మరి ఎండకి ఎలా ఉంటుంది బండి నడపడానికి. ఇంజిన్ హీటు, ఆ పైనుంచి బయట హీటు, పప్ప దేవుడా. కొల్లూరు చూసారా ఎంత హడావుడిగా ఉందో. భలే ఉంటే మా కృష్ణా జిల్లా ఇప్పుడు కూడా అంతేనండి. నాగాయలంక, తాడేపల్లి, కొడాలి, ఇటు బందర్ వస్తే ఇటువైపు. అబ్బా భలే రోడ్డు మీదే అసలు చాలా సంతోషంగా ఉంటుంది చూస్తుంటే. బంగినపల్లి మామిడిపల్లి అంట. బాబాయ్ అలాగా
మామూలుగా లేదండి వ్యవహారం. గుడ్ లక్ ఏంటంటే గేర్ ఇక్కడే ఉంది, రైటేనా? గేర్ ఇక్కడే ఉంది, కొంచెం కంఫర్ట్గా ఉంది చకచకాలు ఆడటానికి. కానీ ఎలాగైనా కష్టమే డ్రైవింగ్ చేస్తా సింగిల్ హ్యాండ్తో వీడియో తీయడం అంటే. మీరు ఎవరైనా చూసుకోండి, తీస్తారో అలాగే తీయగలరో లేదో చూద్దాం. వావ్ 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 వావ్. చెట్టు, పొట్ట, నీరు, వృక్షం. అయ్యా మా తెల్ల మీసాలు వేసుకుని మెల్లగా వెళ్తున్నాడు అయ్యా పరమాత్ముడు. 70 ఏళ్ళు ఉంటాయి గురువు గారికి. ఇసూజు ట్రక్ కారు పల్లె ఉందిరా బాబు. రూటు చాలా సంతోషంగా ఉంది. 16-13 టర్బో ఎస్ లారీ ఇది. రైట్ మరి దీనమ్మ చాలా కష్టం అండి బాబు, చాలా చాలా కష్టం. ఇలాంటి సింగిల్ రోడ్లలో ఈ బలను ఓవర్టేక్ చేసుకుంటా ఒక్కోదాన్ని తప్పించుకుంటా. హాయ్ అంట ఎదురు ట్రాక్టర్లో ఉన్న కుర్రాడు. చిన్న కెమెరాతో వీడియో తీస్తున్నాడు బాబాయ్ అంటున్నాడు. సైడ్ ఇవ్వండిరా ప్లీజ్ రా. అది మామూలుగా ఉండదు మరి. సైడ్ ఇవ్వండి రా సైడ్. అనే బాగానేయా తాతయ్యలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కూర్చున్నారు. ఆల్ ఇన్ వన్ మిక్సర్ బండి అది, ట్రాక్టర్. ఇట్స్ నాట్ ట్రాక్టర్. మా తమ్ముడు టెర్మినాలజీలో అది చింటూ ఉన్నాడు, చింటూ దీపు అని ఉన్నారు. ట్రాక్టర్ ట్రాక్టర్ అంటారు, ట్రాక్టర్. బై ద వే డ్రైవింగ్లో మెయిన్ ప్రో టిప్ ఏంటో చెప్పనా? టర్నింగ్స్ కర్వ్స్లో ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ తప్ప బిగినర్స్ ఓవర్టేక్ చేయకూడదు. కర్వ్ వస్తుంది కదా టర్నింగ్స్, ఆ టర్న్అవుట్స్లో పొర్రపాటును కూడా బిగినర్స్, మీడియం రేంజ్ డ్రైవర్స్ చేయకూడదు. ఎందుకంటే జడ్జిమెంట్ మిస్ అయ్యిందా అరే హో గోరి అరే హా అంటమే. స్ట్రైట్ రోడ్స్లోనే విజిబిలిటీ జడ్జి చేసుకుని ఆపోజిట్ వస్తున్న వెహికల్స్ని అవేర్నెస్ ఇచ్చుకుంటా చేయటమే. అందరాంగి అమ్మ ఇది వీళ్ళు ఒకళ్ళు రెడీ అయిపోయారు అయ్యా. అమ్మ ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర, ప్రతి రైల్వే గేట్ దగ్గర, ప్రతి చోట ఎక్స్టార్షనే. ఇంకది లేకపోతే ఏందది ఎక్స్టార్షన్ కాకపోతే? ఓ డ్రైవర్ ముసలాయనయా అందుకే అంత. బోట్ ట్రాక్టర్. I hope you guys are all enjoying my driving point of view లో. అనుకుంటాము అది యాంప్లిఫైయర్ గోల. బాగుందా ఈ రూట్స్? ఎవరు తగ్గట్లేదు. 3 చక్రాల బండి కూడా తగ్గట్లా. ఇంకా అలాంటప్పుడు మనమేం తగ్గుతాం? మనము దూసేయటమే. పాపా దొరికిందిరా భైరవా, దొరికాడురా భైరవా. దొన్నేపూడి అంట. కొట్టేనా ఉడుకులు ఒక్కొక్కరిని కొట్టేయటమే. బస్సు చూసారా అమ్మ ఓవర్టేక్. ప్యాషన్ అండి డ్రైవింగ్ అంటే, మాకు ప్యాషన్. డ్రైవింగ్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్ మెనీ టైమ్స్, డ్రైవింగ్ నా ప్రొఫెషన్ కాదు, నా ప్యాషన్, నాకు ఇష్టం, అది ఒక హాబీ.
రారా టిప్పర్ కూడా మణిపూర్ వీడియోలో చూసారుగా టిప్పర్ ఎలా నడిపాను. ఘాట్స్ ఇదైనా ప్లెయిన్ సరదాగా అలవాలాగా తోలేయచ్చు. ఆ ఘాట్స్లో దిగేటప్పుడు ఒక డేంజరు, ఎక్కేటప్పుడు పరమ డేంజరు, టర్నింగుల్లో డేంజరు. దేవుడా, దొన్నేపూడి సెంటర్ జస్ట్ ఏదో నామకి వాస్తిగా ఉంది. జియే తో జియే कैसे है बिन आपके जिए तो जिए कैसे. సాజన్లో అబ్బా ఎక్సలెంట్ సాంగ్ అండి అది. लगता नहीं दिल कहीं बिन आपके. మామూలుగా లేదప్పా రూట్ మాత్రం. చాలా ఎండలో కూడా మనం ఆగితే వేడి తెలిసిద్ది కానీ ఓ అన్నయ్య పొట్టలేసుకొస్తున్నాడు. ఒకప్పుడు మా లారీ కూడా మా ఫాదర్ కూడా ఇలాగే వేసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే మేము బూడిద ఓకా సప్లై చేసేవాళ్ళం నా చైల్డ్హుడ్లో ఇటుకరాయి కార్ఖానాలకి. అదొక మంచి బిజినెస్లే. సూపర్ కదా వ్యూ, రోడ్డు ఎక్సలెంట్ రోడ్డు. ఏ ముట్టుకోట్లు తీద్దాం పక్కే. పక్కనే కాలవ ఎక్సలెంట్. మనం హెల్మెట్ పెట్టుకుని పైన హెడ్ బ్యాండ్ పెట్టుకుని నడుపుతాము నెక్స్ట్ నుంచి. నెక్స్ట్ ఏమన్నా లారీ దొరికితే మా ఫాదర్తో పాటు నేను వెళ్తాను ఒక లారీ ట్రిప్. మోస్ట్ ప్రాబబుల్ ఆయన తీసుకెళ్ళరు, 99-100% తీసుకెళ్ళరు. ఎలా పని తీసుకోబో, అవసరం ఉంటే వేరే బండి ఏమన్నా తోలుకోబో, నేను లారీకి తీసుకెళ్ళను అంటారు. అది ఇంకా లారీ డ్రైవింగ్ ఏం చూపిను మీకు. సరే ఇదిగోండి బట్టిప్రోలు ఊర్లోకి వచ్చాము. ఫస్ట్దే క్యాన్సిల్. ఇప్పుడు కస్టమర్ ఫోన్ ఎత్తకపోయినా, రెస్పాండ్ అవ్వకపోయినా, ఫోన్ కలవకపోయినా, అజీజ్ బాయ్ బడ్జెట్లో చేసినప్పుడు అజీజ్ మనకు తెలుసు, కలవకపోయినా దాన్ని క్యాన్సిల్గా పరిగణిస్తాం. మరి అలాంటప్పుడు ఎందుకన్నా నువ్వు క్యాన్సిల్గా పరిగణించినప్పుడు అక్కడికి వెళ్తావు? ఎందుకంటే ఒక అప్లికేషన్ ఉంటుంది డెలివరీ ఏజెంట్కి. అది లొకేషన్కి వెళ్ళి, డెలివరీ చేసిన లొకేషన్కి వెళ్ళి ఫోన్ ఎత్తట్లేదు అని క్యాన్సిల్ చేసేది. దాన్ని అటెంప్ట్ అంటారు కదా బ్రదర్. అటెంప్ట్ అంటే నెక్స్ట్ టైంకి. ఓకే, ఇంకా ముద్దకి బిస్మిల్లా లాగా డెలివరీకి మేము చూపించలేము. ఎందుకంటే చాలా రూట్ ఉంది. రేపల్లి ఉందా, నిజాంపట్నం ఉందా, ఇంకా చెరుకుపల్లి ఇవన్నీ ఉన్నాయా. ఈ సన్న రోడ్డుల్లో మా వల్ల కాదు నాయన. వీడియోలు తీస్తా, ఆడుకుంటా, బాగోదు. ఉంటా బాయ్. బట్టిప్రోల నుంచి బయటకు వస్తుంటే ఈ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. అటు కూడా అంతే. ఈ అందమైన రోడ్డు చూసారా ఎంత అమోఘంగా ఉందో. అంటే జస్ట్ ఇప్పుడే అది వేసారన్నమాట. WMM కూడా కాదు, దానికన్నా చిన్నది 20 mm 30 mm వేశారు. బాగుందా లేదా? ఇక్కడ స్మూత్గా ఉండి ఇదంతా హార్డ్గా ఉంటాయి. చిన్నప్పుడు సల్మాన్ ఖాన్ అని చెప్పి ఒకడు ఉండేవాడు మా ఫ్రెండ్. వాడు చూసి ఏంట్రా క్రోకోడైల్లాగా అంత హార్డ్గా ఉన్నాయని చెప్పి అనేవాడు. ఏం చేద్దాం, క్రికెట్ ఆడి ఆ మట్టి పట్టుకుని ఆ మట్టి అబ్బే మెయింటైన్ చేయలే, అందుకని హార్డ్ వెళ్ళిపోయింది. ఓహో, మళ్ళీ సీసీ రోడ్డా. బాగున్నాయి కదా. జస్ట్ మిస్ గురు, జస్ట్ మిస్. సరే ఉంటా. ఓకే సరే సార్ ఉంటా. అదండి ఏ ఊరు తమ్ముడు ఇది? చెరుకుపల్లి.
4-5 ఇచ్చేసామన్నమాట ఆల్రెడీ మేము డెలివరీస్. ఇది అక్కడ వేసుకోవాలి కూలింగ్. కూలింగ్ ఓకే, ఒక్క నిమిషం ఆగు. వాటర్ తెచ్చాడు కుర్రాడు, ఒక్క నిమిషం. చూడండి, ఇంత చిన్న చిన్న సందుల్లోకి రావాలి డెలివరీ వాళ్ళు. అర్థమైందా? బండి తగిలింది, బండికి ఇరిగిపోయింది అని ముచ్చట్లు సరిపోవు. చూసారా ఎంత చిన్న సందో? సార్ బండి తీయండి సార్ కొంచెం పెద్ద అయినా. అమ్మో, పైగా మనం వీడియోలు తీస్తా నడుపుతున్నాం, మామూలు విషయం కాదు. చెమట పట్టేసి చెమటతో తడిసిపోయాను. సరే ఫోన్లే అని అలా చెమట అలా అన్నాను అనుకో, బాబోయ్ 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 నరకం చూపిస్తుందండి, నరకమే. అమ్మా చూసారా, స్టే ట్యూన్. అది చూడండి సన్న సందు ఇపోద్దా, అది చూడమ్మా. ఇటు కూడా సరిపోద్ది. చూడండి, అద్దంలో చూసుకోవాలి, చాలా స్మార్ట్గా నాగ్గా తప్పించాలి. సరే ఇంక అయిపోయిందిలే ఈ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్లో కలుద్దాం ఏమన్నా హైలైట్ ఉంటే. బాబాయ్ చాలా కష్టం అండి డెలివరీ జాబ్. పైగా ఇలాంటి పెద్ద పెద్ద కమర్షియల్ గూడ్స్ ఇంకా డేంజర్. ఈ బండిని నేనంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలాంటి బుడిబుడ్డి సందుల్లో కూడా తిప్పేసా. అంతే, మంచి వాళ్ళకే ఇస్తారు బళ్ళు. నిచ్చినుందిరా. టాటా మై లవ్. ఆ సింబల్ చూస్తే నాకు ఇంకా గూస్ బంప్సే, నరాలు స్పృశించుతాయి. బాగుంది కదా, ఆహ్లాదకరమైన నేచర్. సాయంత్రం పూట లేదా వానాకాలం అయితే ఇంకా బాగుంటుంది. పాత ఇల్లులు, పెంకుటిల్లు పాతవి. సరేలే, అప్డేట్ చేస్తా. అబ్బా, పత్యాపారం ఇక్కడ దాకా వచ్చింది చూసారా, సన్న రోడ్లలోకి వచ్చేసాము. ఈ లొకేషన్లు చూసారా అద్భుతంగా ఉన్నాయి, పక్కన తోటలు. కాకపోతే బాగా ఆకలండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు టైం టు టైం ఫుడ్ దొరకదు. ఇంకా డెలివరీ ఏజెంట్సా, ఆఫీసర్సా అలా వల్ల కాదు. డ్రైవింగ్ అంటే మీకు ఫుడ్ టైంకి దొరకదు. ఇంట్లో కూర్చుని హ్యాపీగా మాటలు చెప్పుకొని తిన్నంత ఈజీ కాదు డ్రైవింగ్ అండ్ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్ అంటే. అఫీషియాలిటీగా మోటార్ ఫీల్డ్ని మనం డిజైన్ చేయొచ్చు. కాకపోతే ఇలాంటి అబ్ నార్మల్ కండిషన్స్ వల్లే మనుషులు కొంచెం మారి, అంటే డైలీ రొటీన్గా డైలీ సొసైటీ నుంచి కొంచెం వేరుగా ఉంటారండి మోటార్ ఫీల్డ్ వాళ్ళు. మన జీన్స్లోనే ఉంది మోటార్ ఫీల్డ్. కాబట్టి మనం ఎంత యాక్ట్ చేసినా స్మార్ట్గా వాళ్ళ కాదు. అయినా మనం ఎప్పుడు యాక్టింగ్ చేయము, బీ న్యాచురల్గానే ఉంటాము. ఏదైతే అది ఏముంది అందులో. ఒక లంచా కొడుకున్నాడండి, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నాను. వాడు అంటే శశిధర్ రెడ్డి ఆడి పేరు. అరే చూడరా లుచ్చా, జిఎస్ఆర్లో. వాళ్ళ ఫాదర్ కొంచెం ఓల్డ్గా ఉంటారు, అప్పట్లో కొంచెం అలాగే పుడతారు కదా. వీడు వాళ్ళ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బాగా సిగ్గుపడేవాడండి. మా అనవసరంగా కన్నారా బాబు అని ఇప్పుడు అంటే కొంచెం మేము మెచ్యూర్ అయిన తర్వాత ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది, అనవసరంగా కన్నారా. ఒక తండ్రిని పరిచయం చేసుకోలేకపోతున్నాడు కొడుకు, నా కొడుకు. ఆడు మళ్ళీ ఒక మనిషి. లైఫ్లో మర్చిపోండి రా శశిధర్గా నిన్న. అది ఇలా జరుగుతుంది. హార్డ్ వర్కర్స్ అండి. దేవుడు కొంతమందిని కొన్నిటి కొరకు ఫస్టే నియమించేసి వదులుతాడు కిందకి. ఎన్ని మెలికలు తిరిగినా మళ్ళీ అక్కడికే వచ్చాయి. అది ఇది ఒక గోల. తీరా దొయ్యరా పక్క తీరా తమ్ముడు. బుడ్డ బుటాకూర్. పద 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 పద. బాగుందా? ఏదో గిరిజన పాలెంలోకి వచ్చాం. ఇది ఆడిందనండి ఎంత నాటకం. ఏమైంది? తుమ్మల కూడా నాయకు. తుమ్మల అంటే అసలు బాగుంది రోడ్డు. పర్లేదులే, ఏముంది.
ఇది ఆడిందంట వింత నాటకం అంటున్నాడు మా డిఏ. ఇది ఆడిందా? ఇది ఆడింది నీతో. ఏమో నాటకం? ఎంత నాటకమే. ఇంత నాటకమే. పొద్దున సిగ్గుపడ్డాడు మనిషి, అసలు ఇప్పుడు సింక్ అయిపోయాడు చూడండి. రైట్ అండి, చిన్న చిన్న రోడ్లలో తోద్దాం. ఉంటా. అయిపోలా ఇంకా, అసలు ఒక 25% అయింది అంతే. ఉంటా. చెమట అంతా చెమట ఇప్పే నల్లగా మట్టి అయిపోయి రోత చూడండి. సమ్మర్లో ఆంధ్రాలో మామూలు అసలు ఈజీ కాదు. ఫోర్స్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఏమండి చూసారుగా మూమెంట్ ఇక్కడ? చేపలు సచ్చి శవాలు తేలుతుంటే పెద్ద పెద్ద చేపలు, చిన్న పిచ్చుక నుంచి పెద్ద కొంగ దాకా బాధపడగలుగుతున్నాయి చేపలని. అంటే తింటున్నాయిలే. బాగుంది, ఆహ్లాదకరంగా రూట్ వ్యవహారం. అబ్బబ్బబ్బ చాలా బాగుంది. మా ఫాదర్ బాధపడుతున్నారు, నువ్వెందుకు డ్రైవింగ్కి వెళ్ళావు, నా మనసు బాధపడుతుందిరా, అనవసరంగా నువ్వు డ్రైవింగ్కి వెళ్తున్నావు అది ఇది అని చెప్పా. గోప్రో కొన్నా కదా, సరదాగా ఒక ట్రైల్ వేసి వద్దాము, డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా బాగుంటుందని చెప్పి. ఆయన ఒప్పుకోరండి మా ఫాదర్, పొరపాటును కూడా నువ్వు డ్రైవింగ్ అంటే ఒప్పుకోరు. ఆయన తీసుకెళ్తాడు ఆయన. అందుకే దొంగచాటుగా అలా నా ప్యాషన్ని నేను ఎలా ఆపుకోగలను? ఆయన ఏంటంటే 40 సంవత్సరాలుగా ఆ రోడ్ల మీద అచ్చం మా నాన్న నాన్లో ఒక నేషనల్ డ్రైవర్. అలా తప్ప ఈ పిల్ల పిత్తింగ్ ఈ రోడ్లలో తోలే ఆయన కాదు. అదే చాలా చూసి కొంచెం భయపడతారు, కుర్రోడిని కదా సప్పలాడిస్తాయేమో. కానీ ఆయనకి తెలియదు నేను ఇంకా ముసలి డ్రైవర్ని. అది 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 సిమెంట్ గొప్ప ఎక్కిచ్చిపోయా. చాలా బాగుంది, ఆహ్లాదకరంగా. హాయ్, ఏ ఊరిది? గవినివారిపాలెం. ఇక్కడే ఎవరికో డెలివరీ ఇవ్వడానికి వచ్చాం. బాలాజీ అంటే ఎవరు? సరే ఉంటా. అబ్బా 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 అబ్బా, నరకం అండి ఎండలో నిజంగా. ఎన్ని లీటర్ల నీళ్ళు తాగినా తాగుతూనే ఉంటుంది. అద్దంకి వారి పాలెం అంట. వీళ్ళు భలే ఉచ్చరిస్తున్నారు, అద్దం కోరిపాలెం అద్దం కోరిపాలెం అంటున్నారు. ఇదండి మా బండి, ఈ లొకేషన్, ఈ అద్భుతం చూడండి, చూసి తరించండి. బాగుంది కదా, పాత ఇల్లులు అన్నీ. సూపర్. కొత్త బండి జై జై ఉంటా. ఇంకా చాలా ఉన్నాయి, సాయంత్రం అయిపోద్ది. పెద్ద బ్లాగ్ ఇది మాత్రం చూడండి. అంటే కొలగాని వారి పాలెం అంట. అసలు పల్లెటూర్లు ఇంకా ఉన్నాయిరా అని అనిపించే అంత ఆహ్లాదకరంగా ఉంది. సూపర్గా ఉందండి బాబు, సూపర్. ఇక నేను ఏం మాట్లాడాలో తెలియట్లా. ఇంకా అసలు పాతకాలపు ప్రపంచం ఇది. అసలు మోడర్నైజేషన్ లేదు, ఇంకా మట్టి రోడ్లే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇక్కడ పుట్టాలరా మనం. ఎక్కడ పుడితే ఏముందిలే, పెరిగే ఇలాకాలా ఉంటుంది మ్యాజిక్. అమ్మ ఆ మురికివాడలో, మురికివాడంటే హై క్లాస్ మెట్రోపాలిటన్ సిటీ కూడా నా దృష్టిలో మురికివాడే. అబ్బో, ప్రెసిడెంట్ గారు ఇల్లు అంటండి, డెలివరీకి వచ్చింది ఇప్పుడు మేము. ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఇల్లు ఎక్కడ? ఎటు? అది ఇదంట. ఏమండి ప్రాణం చల్లబడింది, ఎందుకంటే వాతావరణం చల్లబడింది. ఇదంట ప్రెసిడెంట్ గారి ఇల్లు, భీమా శ్రీనివాసరావు లక్ష్మి. బండి ఇక్కడ రివర్స్ చేసి, బండి రివర్స్ చేయాలంటే ముందు మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. అంతేగాని తలకాయలు బయట పెట్టేసి రాణి ఆ కొయ్యి, ఆ రాణి ఆ కొయ్యి అంటే కుదరదు. ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం తిప్పుకోవాలి. క్యాలిక్యులేషన్, యా, ఇట్స్ క్యాలిక్యులేషన్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది అయ్యా నేచర్. అబ్బా, ఏంది ఇంకా రాలేదు వీళ్ళు. ఇంకంతే. అసలు చూసారా అటువైపు లొకేషన్? వీళ్ళు మంచి లైఫ్లో బతుకుతున్నారండి, మంచి లైఫ్ స్టైల్ వీళ్ళది.
మనం సిటీల్లో బతికే వాళ్ళం, టౌన్లో బతికే వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు లైఫ్ స్టైల్ కానే కాదు. ఏదో కొంచెం షోగా, ఫ్యాషన్గా, మోడర్నైజేషన్కి కొంచెం కంఫర్ట్గా ఉంటాం కానీ దట్స్ నాట్ ఏ గుడ్ లైఫ్ స్టైల్ అండి. మనం ఎప్పుడైతే నేచర్లో విలీనము నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అప్పుడే బాగుంటుంది. విలీనం అయినప్పుడే. వీళ్ళు చూడండి నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు. నేచర్ అంటే ఏంటయా అని అంటారు, పిచ్చి మంద. నేచర్ అంటే పంచభూతాలు: నీరు, నిప్పు, నింగి, నేల, గాలి. ఈ పంచభూతాలు, అదిగో నీరు, నిప్పు, నేల, గాలి, భూమి. బాబా ఎంత ఆహ్లాదకరం రా అబ్బా, ఎంత మధురంగా ఉంది అసలు, ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను రా బాబు నేచర్ అని. నాకు అంత ఇష్టం. ఈ యాంగిలే చూడండి, అద్భుతంగా ఉంది. బాబా సూపర్. కింద పందిరేసారు, వీళ్ళింటికే బాయ్. అదిగో మా ఇంట్రా. అమ్మ టైం పాస్ కానీ వస్తే అదిరిపోయిందండి. అయినా పర్లా, తట్టుకోవాలి. మనం ఈ ఎండనే తట్టుకోలేనివాడిని రేపు ట్రావెల్ చేసేటప్పుడు ఎలా తట్టుకుంటామమ్మా? సరే ఉంటా. ఇంక అయిపోయిందండి డస్కీ వెదర్. ఓకే, డస్కీ వెదర్ అంటే సన్సెట్ అయిపోతున్న లైట్ ఇదంతా. ప్రస్తుతానికి ఇప్పుడు రేపల్లె టౌన్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ అయ్యో ఇంకా రెండు మూడు ఉన్నాయి అంతే. చక్కగా ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత అవుటర్లో 2-3 ఉన్నాయి, అవి కూడా చూసేసుకుని ఇంకా బయలుదేరిపోతాము. కుదిరితే నైట్. ఓకే, మొత్తం పెద్ద బ్లాగ్ అవుద్ది. 50 minutes 1 hour కూడా అవ్వచ్చేమో, ఏమో చూద్దాం. ఏదైతే అది అయింది, మెమరీస్గా ఉండిపోతాయి కదా చక్కగా. రేపల్లె టౌన్ కానీ మామూలు కాదండి, చెమట వ్యవహారం. గేరు బాగా నచ్చిందయ్యా నాకు. చూడండి గురు తగిలేస్తావు. నేనా తగిలియటమా? ఎవరి చేతుల్లో లేదు తగిలియటం. ఇంత కాన్సన్ట్రేషన్లోనే ఉంది. రైట్ రైటా? ఏంటి సైకిల్ పెట్టారుగా? మా కర్మ. రామ్మ తల్లి రా. ఓకే, అయ్యా అమ్మా నాన్న బైక్ తీయ్యా. ఈ సిటీల్లో టౌన్లో చెప్పాలంటే నరకం రా బాబు. బ్యాగ్ వేసి కచా 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 కోసి. వెనక చూడు ఎవరు లేదు. ఇంకా కట్ అయిపోయిందిలే. ఫాస్ట్గా ఉండాలి, చక్క ఉండాలి. ఈ స్టీరింగ్ కూడా వెన్నపూసలాగా ఉంది కాబట్టి బాగా కట్ అవుతుంది. లెఫ్టా? అదే మామూలు ముద్దు స్టీరింగ్ అనుకో ఇక్కడే 150 రోజులు సరిపోద్ది. ఓహో సరే మరి కలుద్దాం నెక్స్ట్. చూడండి పత్యాపారం సాయంత్రం అయిపోయింది, అయినా రేపల్లిలోనే ఉన్నాము. మా నాన్న ఫోన్ చేస్తే గుంటూరులో ఉన్నా అని చెప్పాను. చచ్చా. సరే ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో అంతం. ఎంత కష్టపడితే మీరు జస్ట్ సింపుల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి మీ ఇంటికి వస్తాయండి. సో డెలివరీ మ్యాన్స్కి ఈ వీడియో అంకితం, డెలివరీ డ్రైవర్స్కి కూడా ఈ వీడియో అంకితం. తెలుసుగా ఇలాంటి మరిన్ని కొత్త వ్లాగ్స్ అన్ని జోనర్స్లో కావాలంటే ఏం చేయాలో. సో నమస్తే, సదావత్సలే మాతృభూమి, జై శ్రీరామ్. ఈరోజు మే 4 అనగా అబ్బబ్బబ్బబ్బా మన బీజేపీ బెంగాల్, అస్సాం మరియు విజయ్ తలపతి గారు చెన్నైలో తమిళనాడులో సీఎం అయిన రోజు, అంటే గెలిచిన రోజు. ఉంటా, బాయ్, టేక్ కేర్.